మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో పార్లమెంటు సెగ్మెంట్లో ఈరోజు సభ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించే పనిలో జిల్లా అధ్యక్షుడు మరికొంతమంది లీడర్లు ఉన్నారు. ఒకసారి ఈ రోజు కార్యక్రమం ఏంది, అసలు ప్రజలను ఆకర్షించే విధంగా ఇక్కడ ఈ రోజు ఏం హామీలు ఇవ్వబోతున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు సభకు ఎంతమంది ప్రజలు రాబోతున్నారు, ఎట్లా జన సమీకరణ చేస్తున్నారు? నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లోని నల్గొండ అసెంబ్లీలో మా జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రాబోతా ఉన్నారు నల్గొండకి. మరి వారు మొట్టమొదటిసారి నల్గొండకు వస్తూ ఉన్నారు. మరి ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉన్నది, మోదీ గారు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక భారీ బహిరంగ సభని ఈరోజు నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు పెద్ద ఎత్తున యువకులు, నల్గొండ జిల్లా ప్రజలు కూడా రాబోతా ఉన్నారు. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తానికి ఎంతమంది జన సమీకరణ ఉంది? జన సమీకరణ ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే ఒక 25,000 నుంచి 35,000 మంది వరకు ఆ కుర్చీలను వేయడం జరిగింది. మరి ఇంకా జనాలు ఎక్కువ వస్తే మరి అక్కడ కూడా స్పేస్ వదిలిపెట్టడం, అక్కడ కూడా అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి. మరి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి మరి ఒక జర్మన్ హ్యాంగర్స్తోని బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేసి కూలర్స్ కూడా పెట్టి వాటర్ బాటిల్స్, మజ్జిగ అన్ని కూడా వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా వారికి అన్ని రకమైన వసతులు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, ఈ రోజు ఓటర్లను ఆకర్షించేందుకు ఏం హామీలు ఇవ్వబోతున్నారు కేంద్ర నాయకత్వం? ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే నల్గొండ పార్లమెంట్కి, నల్గొండ ప్రజలకి మోదీ గ్యారంటీ. మరి యావత్ దేశ ప్రజలందరూ కూడా ఈరోజు నమ్ముతా ఉన్నారు. మరి మోదీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మరి ఒక మోదీ గ్యారంటీ అన్న ఒక ఏకైక మాటతోని మరి వారు ఎన్నో సంక్షేమ పథకాలు గత 2 టర్మ్లో కూడా వారు చేసిండ్రు. మరి 2 టర్మ్ల కంటే మరి 3వ సారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావాలి అని చెప్పి ఈరోజు గ్రామాన మరి తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో పెద్దవాళ్ళు, అంటే కులాలకి, రాజకీయాలకి, వయసు కూడా ఈరోజు అతీతంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా అందరూ కూడా ఈరోజు మోదీ గారు కావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ఒక పక్కన ఉన్నది ఒక అన్యాయపు అధర్మ పరిపాలన ఉన్నది. మరి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానివ్వండి, కాంగ్రెస్ మంత్రులకు కానివ్వండి, నల్గొండ ప్రజల పక్షాన కానివ్వండి, నల్గొండ జిల్లా మీద ఎటువంటి ధ్యాస లేదు. వాళ్ళకి కేవలం వాళ్ళు కమిషన్లు దండుకోవాలి, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి రాజకీయ ఉద్యోగాలు రావాలన్న ఏకైక ఆలోచనతోని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువైపు మరి మోదీ గారు ధర్మము, నిజాయితీ, మరి యావత్ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్పి కోరుకుంటున్న మోదీ గారిని, మరి మోదీ గారి కుటుంబ సభ్యులు అయినటువంటి నల్గొండ ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదిస్తారు. మరి వారినే మరి దేశం మొత్తంలో కూడా ఈరోజు మోదీ గారి చరిష్మా పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక మోదీ వేవ్ నడుస్తూ ఉన్నది. మరి ఎవరు చూసినా కూడా ఒక పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ ఎవరు అని చెప్పి కూడా ఎవరు చూస్తలేరు. ప్రతి ఒక్క ఎంపీ క్యాండిడేట్లోనూ కూడా అందరూ కూడా మోదీ గారి మొహమే చూస్తూ ఉన్నారు, మోదీ గారినే చూసుకుంటా ఉన్నారు. కాబట్టి మోదీ గారి ప్రతినిధులందరినీ కూడా పెద్ద మెజారిటీతో గెలిపించి 400 సీట్లు ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది. మరి ఆ 400 సీట్లో నల్గొండ కూడా ఉండబోతా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తాం. అన్న, అదేవిధంగా మనతో పాటు రాష్ట్ర కార్యదర్శి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ సభ ఈరోజు కొంత ఓటర్లకు, ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటారా ఈ సభ? తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. అందుకనే పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ప్రత్యేకంగా చాలా పర్యటనలు పెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ నియంత్రిత పాలన పోవాలని కోరుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రాష్ట్రంలో. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అలవికాని హామీలతోటి ఈరోజు విఫలమైనది. అన్నీ కూడా రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా మహిళలకు 2,500 కావచ్చు. దీనితోటి కాంగ్రెస్ పట్ల కూడా విశ్వాసం పోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. అందుకనే తప్పకుండా అన్ని సర్వేలు కూడా ఇవాళ బీజేపీ స్పష్టంగా మంచి సీట్లు గెలవబోతుంది అనేది తెలుస్తుంది. ఇది మొత్తానికి ఈరోజు సభ ప్రజల్లోకి వెళ్ళడమే కాదు, ప్రజలకి ఇక్కడ ఉన్న పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడంతో పాటు ప్రజలందరూ ఓట్లు ఇక్కడ కూడగట్టుకొని ఇక్కడ 400 స్థానాల్లో నల్గొండ ఉండే విధంగా చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.